ఈరోజు వి విల్ హ్యావ్ ఎ స్మాల్ సైడ్ టాపిక్ అంటే గ్రాటిట్యూడ్ తోటి రిలేటెడే వి విల్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ అనేది మనకి లాస్ట్ లో కూడా తెలుస్తుంది. హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హెల్త్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హెల్త్ విచ్ వి విల్ బి డ్వెల్వింగ్ ఆన్ ఇన్ ద డేస్ టు కమ్. ఈరోజు వి విల్ హ్యావ్ రెడీ రికార్డర్ లాగా మనం ఇప్పుడు దాకా చేసిన విషయాల మీద ఒకసారి వి విల్ బి గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ నేను మిమ్మల్ని టు స్టార్ట్ ద డిస్కషన్ ఐ విల్ బి ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్. మీరు అందరికంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? ఐ హ్యావ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇన్ మై ఎర్లియర్ లెక్చర్స్ ఆల్సో. ఇప్పుడు దీన్ని గ్రాటిట్యూడ్ తో లింక్ చేయడానికి దీన్ని మళ్ళీ అడుగుతున్నాను. కొత్త వాళ్ళు హూ ఆల్రెడీ వాజ్ విత్ మీ, దే నీడ్ నాట్ ఆన్సర్ దిస్. హూ ఆర్ న్యూ ఓన్లీ టు దిస్ సెషన్, అంటే ఈ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే చెప్పండి. హూమ్ డూ యూ లవ్ ది మోస్ట్? యూ కెన్ రేస్ ద హ్యాండ్ అండ్ సురేంద్ర గారు యూ కెన్ అలౌ దెమ్ so that they can speak. Sure. Whom do you love the most? మీరు ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు? యా, రాధా కుమారి గారు. గుప్తా గారు, గురవయ్య గుప్తా గారు, తర్వాత రాధా కుమారి గారు. అన్మ్యూట్ చేసుకుని చెప్పు. నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను సార్. ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇస్తాను. తర్వాత మా మదర్ అంటే చాలా ఇష్టం నాకు. సో మదర్ యాక్చువల్గా అయితే ఇప్పుడు లేరు, బట్ ఆవిడంటే నాకు చాలా చాలా ఇష్టం. రైట్ రైట్, చెప్పండి గురవయ్య గారు. ఫస్ట్ మనం ప్రేమించుకోవాలి సార్. తర్వాత మన జన్మనిచ్చిన తల్లిదండ్రులని గౌరవించాలి. తర్వాత చదువు చెప్పిన గురువులను గౌరవించాలి సార్. ఇలా మీకు ఫస్ట్ వీళ్ళు, సెకండ్ వీళ్ళు అనేసి మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా చెప్పారు ఇలా ఉండాలి కాబట్టి మనం అలా చేస్తున్నామా? అందరూ ఆలోచించండి. ఈజ్ దేర్ సంబడి టు టెల్ దట్ ఫస్ట్ మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకోవాలి, తర్వాత మన తల్లిదండ్రుల్ని, తర్వాత మన గురువుల్ని, లేకపోతే మన పిల్లల్ని అనేసి? we will just try to think about all of this. Yeah, Saru garu చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ అయితే నేను మా డాటర్ని లవ్ చేస్తాను. ఎందుకంటే అప్పటి వరకు నా జీవితంలో ఒక్క సంతోషం కూడా నేను ఎప్పుడు చూడలేదు. మా డాటర్ తోటే వచ్చింది ఆ సంతోషం. అందుకని తనకు మించిన ఇంపార్టెన్స్ కానీ వేరే ప్రపంచం కానీ నేను చూడాలని కూడా అనుకోవట్లేదు. నెక్స్ట్ అయితే నన్ను నేను లవ్ చేసుకుంటాను సార్. నేను పెరిగిన వాతావరణంలో నేను ఏం చేసినా కానీ ఎవ్వరు అడిగే ఇదిలో కూడా వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఉన్న పరిస్థితుల్లో నా జీవితంలో నేను ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. స్టిల్ ఇప్పుడు వరకు ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా ఉన్నాను. కాబట్టి ఆ మిస్టేక్ చేయకుండా ఉండడం పోకపోవడం వల్లే దేవుడు బ్లెస్ చేసి నా డాటర్ని ఇచ్చాడేమో. నాకు ఈ రెండు అయితే మాత్రం ఫస్ట్ అయితే నా ప్రయారిటీ, నా ప్రేమ. అసలు ప్రేమేంటి, నా ప్రాణమే మా డాటర్. ఇంకా అంతకు మించి నాకైతే తననే లవ్ చేస్తాను, నాకన్నా ఎక్కువ కూడా. సెకండ్ అయితే నేను ఇదే నాలాగా వేరే అమ్మాయి ఆ పరిస్థితులు చూసుండుంటే అసలు వేరే పొజిషన్ అన్నమాట. ఈవెన్ హస్బెండ్ కూడా ఉన్న దగ్గర పరిస్థితులు కూడా ఎవ్వరూ ఏమి చేయకపోయినా
నేను ఇప్పటి వరకు ఒక చిన్న మిస్టేక్ నాకు ఫింగర్ చూపించుకోవడం ఇష్టం ఉండదు. అది నాకు ఎలా వచ్చిందో ఆ బుద్ధి నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అందుకని నేనైతే ఫస్ట్ మా డాటర్ని లవ్ చేస్తాను. ఎందుకంటే ప్రేమ అన్న పదం నేను నా డాటర్లోనే నా జీవితంలో చూశాను కాబట్టి. సెకండ్ అయితే నా సెల్ఫ్ లో మాత్రం నేను ఇప్పుడు వరకు ఏ చిన్న మిస్టేక్ చేయకుండా ఇలా ఉన్నాను అంటే ఎస్ గాట్ ఇట్. డెఫినెట్లీ. రైట్. యా, కొత్తది ఇంకేమన్నా చెప్తారా? ఎనీథింగ్ సరు గారు? ఎనీబడి ఇంకా ఎనీవన్ కెన్ ఆన్సర్ నౌ. ఎవరైనా మనము అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాము? అసలు ఎందుకు ప్రేమించాలి? ఈ రూల్స్ ఎవరైనా ఉన్నాయా? 1 2 3 నా తల్లిదండ్రులు, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా డాటరు, లేకపోతే నా ఫ్రెండ్. డూ వీ హ్యావ్ ఎనీ రూల్స్ లైక్ దట్? సుజాత గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. అంటే మనం ఎవరైతే మనకి ప్రేమను అందిస్తారో వాళ్ళని మనం ఎక్కువ ప్రేమిస్తాం. అది ఫస్ట్ మనం తల్లిదండ్రుల నుంచి ఆ ప్రేమను పొందుతామండి. మనల్ని ఏది మిస్టేక్ చేసినా ఏది చేసినా వాళ్ళు కొంచెం కోపడతారు, తర్వాత మనల్ని దగ్గరికి చేర్చుకుంటారు. అలాగే భగవంతుడి విషయంలో కూడా అంతే. మా వాళ్ళ తర్వాత ముందు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళకి భగవంతుడిని మనం మనం ఎక్కువ ప్రేమిస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ భగవంతుడికి ఇస్తాం, తర్వాత తల్లిదండ్రులకి ఇస్తాం. ఆఫ్టర్ మ్యారేజ్ అది అదే మేల్ అయినా ఫిమేల్ అయినా ఫ్యామిలీని ప్రేమిస్తారండి. ఆ తర్వాత ఎవరైనా పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. అలా అది ఒకళ్ళ మీదే కాన్స్టెంట్గా ఉండదండి, అది మారుతూ ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ మారుతుంది, తనకంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఫ్యామిలీకి ఇవ్వడం మొదలు పెడతారు. నా రైట్. ఓకే, గాట్ ఇట్. యా, పాషా గారు చెప్పండి. తర్వాత రాధాకుమారి గారు. యూ వాంటెడ్ టు, రాధాకుమారి గారు చెప్పారు. సార్ ఒకసారి నా లైఫ్ను ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే చాలా యాక్సిడెంట్లీ ఇన్సిడెంట్లీ తప్పించుకున్నాను. అంటే అన్ని నియర్ మిస్ కేసెస్. తర్వాత ది గ్రేట్ మా అమ్మాయికి కోవిడ్ వచ్చినా కూడా నేను దగ్గరుండి సేవ చేసి నాకేమీ ఎఫెక్ట్ కాకుండా నేను బయటపడగలిగాను. అట్లాగే యాక్చువల్గా నాకు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు 11 ఆపరేషన్స్ అయినా కూడా సెట్ కాలేదు. లాస్ట్కు భగవంతుని దయ వల్ల సెట్ అయిపోయింది. వీటన్నిటిని చూస్తే ఏముందంటే ఇందులో నన్ను నేను బాగా చూసుకోవడాలి, నా ఆరోగ్యం బాగుపడాలి, నేను మంచిగా ఉంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, నా మీద డిపెండెన్సీ ఉన్నది అన్న ఒక ఉద్దేశంతో నన్ను నేను ప్రేమించుకోవటం మొదలుపెట్టాను సార్. ఇప్పటికి కూడా స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. తర్వాత ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో మా మదర్ అంటే ఇష్టం. తర్వాత ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళలో నా స్పౌజ్ అంటే ఇష్టం సార్. వీళ్ళని బాగా నేను ప్రేమిస్తాను. ఫస్ట్ నేను, తర్వాత మా మదరు, తర్వాత మా వైఫ్ సార్. ఇలా సాగుతుంది సార్ జీవితం. థ్యాంక్ యూ సార్. సో రాధాకుమారి గారు, మీరు మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారు. సార్, మీరు అడిగారు కదా సార్, అసలు ఎందుకు మనము ప్రేమించాలి అని చెప్పి. అంటే ఆ ప్రేమ అనేది ఒక న్యాచురల్ భావంతో వస్తుంది సార్, మనకి లోపల నుంచి వస్తుంది. అది నిజమైన ప్రేమలాగా అనిపిస్తుంది సార్ నాకు. ఎవరినైతే మనం హార్టీలీ వాళ్ళతో ప్రేమగా ఉండాలని అది మనకి లోపల నుంచి వస్తుంది. అది ఎవరు చెప్పరు, వాళ్ళని ప్రేమించు వీళ్ళని ప్రేమించు అని చెప్పి. ఇంకొకటి ఏంటి అంటే ఒక అటాచ్మెంట్ సార్, ఒక బంధం ఏర్పడితే ఆ ప్రేమ చాలా బాగా అలా చిగురిస్తూ ఉంటుంది. ఒక మనిషితో మనం ప్రేమగా ఉన్నాం, లేకపోతే ఒక వస్తువుతో ప్రేమగా ఉన్నాం, ఆ ప్రేమ అనేది ఆ అటాచ్మెంట్ తో ఇంకా డెవలప్ అవుతుందని నా ఒపీనియన్ సార్. వండర్ఫుల్. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్. చాలా చాలా డీటెయిల్డ్ గా మీరు ఆలోచించండి. నేను 1-2 విషయాలు ఫ్యాక్ట్స్ చెప్తాను. ఆ తర్వాత కూడా అంటే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించిన, ఇఫ్ యు రియల్లీ ఇంట్రాస్పెక్ట్,
then you will know the truth. That is why I'm asking it deliberately. సరే, సంధ్యారాణి గారు చెప్పండి. ఆఫ్టర్ దట్ వి విల్ గో హెడ్. సింగిల్ వర్డ్ సార్, నమ్మకం ఉన్న చోట ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నాకు అనిపించింది అది ఎక్కువగాను. అంటే మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చేయలే. మీ భావన నాకు అర్థమవుతుంది, కానీ నమ్మకం ఉన్న చోట ప్రేమ. అదే సార్, ఎవరినైనా బిలీవ్ చేస్తే అంటే యాక్చువల్ గా నాకు అమర్నాథ్ వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ సార్ అది. అందుకని ఎవరో తెలియదు పాపం, నేనేమో చలికి వెళ్ళలేకపోతూ ఉంటే రండి ఇక్కడే జస్ట్ ఇక్కడే దేవుడు అని చెప్పి గబగబా పట్టుకుని ఆయన తీసుకెళ్లిపోయి అదిగో టెంపుల్ అని చూపించారు. ఎవరో తెలీదు, కానీ అతన్ని నమ్మి వెళ్ళిపోయాను, నన్ను బాగా తీసుకెళ్లిపోయారు అమర్నాథ్ మాత్రం. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చలి కదండి సార్, మీకు తెలుసుకోవాల్సిన విపరీతమైన చలి. రైట్, సరే సరే. ధనలక్ష్మి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నేను మళ్ళీ అదే చెప్తున్నాను సార్, మన ముందు సృష్టికర్తను మన భూమి మీద వేసిన ఆయన్ని మనం ఎల్లప్పుడూ నిత్యం కృతజ్ఞతలతో ఉండాలి సార్, ప్రేమిస్తూను. నిజంగా ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మన నమ్మకం ఎక్కడ, మనం ఎవరి దగ్గర నమ్మకం పెడతాము వాళ్ళందరూ మనం కృతజ్ఞత చెప్పాలా. ఆ నమ్మకం ముందు మొదట మనలో నుంచే రావాలి సార్. మన మీద మనకు నమ్మకం ఉన్న రోజు ఎదుటి వాళ్ళని మనందరం నమ్మగలం. కానీ ప్రశ్న నేను కృతజ్ఞతా భావం చెప్తున్నాను సార్. ఇందులోనే మీకు కొంచెం ప్రశ్న అడుగుతున్నాను సార్. ఏంటంటే ఇప్పుడు మానవుడే మాధవుడు అనేసి మనం చేస్తున్నాం, దాన్ని ఇంకా చేస్తున్న కొలది చేస్తున్నా సరే చులకనగా, అంటే వీళ్ళు ఇదే చెయ్యాలి అన్నట్టుగా ప్రవర్తిస్తే దానికి అవతల వాళ్ళు చెప్పింది ఇంతకు ముందు మీరు చెప్పారు సార్, అవతల వాళ్ళది వద్దు మనది మనకే అని చెప్పారు సార్. కానీ ఇంకా అది నాకు ఎక్కడో ఎమోషన్ ఇంకా ఉండిపోయింది సార్. మనం మాట్లాడుకుందాం దీన్ని, అదే మన టాపిక్ మళ్ళీ సైడ్ అవుతుంది కాబట్టి మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఉషా గారు చెప్పండి. తల్లిదండ్రులు, మన భూమి మీద వేసిన తల్లిదండ్రులకి మన దేవుడు పెళ్ళయ్యాక ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే భర్త సార్, ఆడగా అన్నప్పటికీ భర్త. ఎందుకంటే మనకు భర్త రూపంలో ఆయన మాధవుడు, దేవుడు మనకి మాధవుడుగా మనకి రూపంలో వచ్చారు సార్. ఆ తర్వాత అలాగే భార్య ఒక శక్తి ఉంది అని మనం ఎలాగనుకుంటున్నాము, అలాగే ఆ శక్తికి కూడా మనం విలువ ఇవ్వాలి. ఇటు అటు రెండు సార్. అలాగే మనకు పడుకుని బిడ్డల్ని ఇచ్చారు సార్. ఆ బిడ్డల్ని ఒక సొంతంగా ప్రేమించి వాళ్ళని ముందుకు నడిపించాలంటే ఏదో డబ్బు ధనము ఇచ్చేస్తే కాదు సార్. వాళ్ళు ఎలా నిలబడాలి అన్నది మనం ఇవ్వాలి సార్. ఐ అండర్స్టాండ్. రైట్, ఉషా గారు చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. జీవితంలో చివరి వరకు తోడుండేది ఎవరు అంటే మన శరీరమే మనకి జీవితంలో తోడుంటుంది సార్. చివరి వరకు మధ్యలో వచ్చేవన్నీ కూడా రిలేషన్స్, అమ్మ వాళ్ళు జన్మనిస్తారు వెళ్ళిపోతారు, భర్త వస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళు ఫ్యామిలీ బిడ్డలు వస్తారు వాళ్ళు చూసుకుంటారు. చివరి వరకు ప్రయాణించేది మనతో పాటు మన శరీరమే. సో సెల్ఫ్ లవ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ సార్. ఆ తర్వాత మనల్ని మనం ప్రేమించుకుంటేనే ఎదుటి వాళ్ళని మనం మంచిగా ప్రేమించగలము, మంచిగా చూసుకోగలము అని ఇది రవిశంకర్ గురూజీ గారు చెప్పిన కొటేషన్ కూడా సార్. థ్యాంక్ యూ సార్. సరే, మనం అందరం జాగ్రత్తగా కొంచెం విషయాలని, ఈ 2-3 విషయాలని ఫాలో అవ్వండి. జస్ట్ నేను చెప్తున్నది జస్ట్ వినండి. ఆ తర్వాత యూ కెన్ థింక్ అబౌట్ దిస్ లేటర్. మీరు ఈ రోజు మొత్తం ఆలోచిస్తూ ఉండొచ్చు. We always want to gift ourselves the best. We always want that we should be aspiring for the best. We always want to give ourselves the best. ఈ స్టేట్మెంట్ మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడూ మనకి ఉన్న చాయిసెస్ లో బెస్ట్ చాయిస్ కే మనము వెళ్తాము. ఇది ఒక స్టేట్మెంట్, జస్ట్ దీన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం మన క్వశ్చన్ దగ్గరకు వద్దాము, ఆ తర్వాత గ్రాటిట్యూడ్ దగ్గరకు కూడా వెళ్దాం.
మనకి ఇప్పుడు నేను ఒక చోటికి వచ్చాను, ఒక ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నాను, ఒక ప్లేస్కి వచ్చాను. ఐ ఆల్వేస్ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ ది బెస్ట్. నేను ఒక్కడనే అయితే నేను వెయ్యి, ఇదిగో 5 స్టార్ హోటల్లో అయితే 1000 రూపాయలు, మామూలు హోటల్లో అయితే 500 రూపాయలు. సో నేను వెయ్యి అండ్ ఐ గో టు చూస్ ది బెస్ట్. 500 రూపాయలు కూడా నేను చూస్ చేసుకోవచ్చు ఎప్పుడు, ఇదిగో నేను దాచుకోవాలి అని నాకు అనిపించినప్పుడు. అది కూడా ఎందుకు, మళ్ళీ అది నా కోసమే. తాత్కాలికంగా నేను ఇప్పుడు నేను ఒక హోటల్కి వచ్చాను, ఇక్కడ ఉన్నాను. ఐ ఆల్వేస్ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ ది బెస్ట్. ఇది మాత్రం యూనివర్సల్ స్టేట్మెంట్. మీరు ఎప్పుడూ కూడా మీకు మీరు బెస్ట్ ఇచ్చుకోవాలి అని అనుకుంటారు. మనం ఏ పని చేసినా, మీరు ఏ పని చేసినా దేర్ ఆర్ కౌంటర్ వెయిట్స్. ఇప్పుడు మనం కానీ, ఇప్పుడు అమ్మ ఉందనుకోండి, నాకు చాలా అద్భుతంగా మంచి వంట వండింది, కానీ కొంచెమే ఉంది. సపోజ్ ఒక స్వీట్ చేసింది, లేకపోతే ఒక మంచి బిర్యానీ వండింది అని అనుకోండి. అమ్మ షీ ఆల్వేస్ వాంట్ టు గివ్ హర్ ద బెస్ట్. అలా అనేసి మొత్తం తను తినేదు. తను తన వాళ్ళ కోసం, ఏదో తన పిల్లలు తన మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి, అర్థమవుతుందా అండి, తను తనని వెనక్కి నెట్టేసుకుంటుంది. తనని ఎప్పుడు వెనక్కి నెట్టేసుకుంటుంది అంటే, తన వాళ్ళకి, ఇదిగో వేరే వాళ్ళకి, పక్కింటి వాళ్ళ కోసం నేను ఉంటానా, పక్కింటి వాళ్ళ కోసం నేను పంచుకోవాలి, లేకపోతే అడుక్కునే అతనికి ఇవ్వాలి అనేది అనుకుని తను తినకుండా మానదు. ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్, నేను ఇంకో సెంటెన్స్ చెప్తే మీకు అందరికీ పోతుంది. వై ఆర్ యూ లవింగ్ యువర్ చిల్డ్రన్, వై నాట్ ఎనీ అదర్ చిల్డ్రన్? బికాస్ దే ఆర్ యువర్ చిల్డ్రన్. మీ సొంత పిల్లలు కాబట్టి, మీ అనే ట్యాగ్ దానికి ఉంది కాబట్టి, నా కూతురు, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా తల్లిదండ్రులు అని అనుకున్నాం కాబట్టి, అక్కడ కూడా నా అనేదే వస్తుంది. వేరే వాళ్ళ తల్లిదండ్రులు కాదు. దేవుడు, నా బాధవుడు, నా భర్త. అక్కడ సెంటర్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్, మీరు గమనించినా గమనించకపోయినా, మీకు ఏ వ్యక్తినైతే మీరు ప్రేమిస్తున్నారో, మీకంటే ముందు మిమ్మల్ని గనక ఎవరన్నా పెట్టేసుకుంటుంటే, ఇట్ ఈస్ బికాస్ మనం సరిగ్గా ఫోకస్ ఈ బంధం అనేది ఉంది, కాకపోతే మన ఫోకస్ అనేది అవతల వాళ్ళ మీద పెట్టేస్తాం. నేను ఇలా ఉండకూడదు అని చెప్పడంలా, ఇదిగో కూతురుని ప్రేమిస్తాను, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాను, లేకపోతే నా భర్తని ప్రేమిస్తాను, లేకపోతే నా చుట్టాలని ప్రేమిస్తాను అనేసి అనుకోకూడదు అని అనుకోవట్లే. నేను చెప్పేది, ఈ రూల్స్ ఎవరు పెట్టారు అని అడిగినప్పుడు కూడా, మనకి తెలియకుండా, ఇదిగో సమాజం అంతా, ఇదిగో తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి, దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి, నా కడుపు నుంచి పుట్టింది కాబట్టి నా కూతురుతోటి నేను బాగుండాలి అని మనం అనుకుంటున్నాం. కానీ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ అస్. అర్థమవుతుందా అండి? ఆర్ యూ గెట్టింగ్ ఇట్? వి ఆల్వేస్ వాంట్ టు గివ్ అస్ ద బెస్ట్. అంటే మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటాం, మనల్ని మనం అందరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ముందు ఎవరినన్నా ప్రేమిస్తున్నాను అని అంటే అది కూడా తప్పే. నేను దానికి మీరు ఆలోచించండి, మా భర్తను ఎక్కువ ప్రేమిస్తాను, నాకంటే నేను నా భర్తను ఎక్కువ ప్రేమిస్తాను అంటే యు ఆర్ వాల్యూయింగ్ ఇట్. నాకు ఇష్టమైనది నేను వండి పెట్టుకున్నాను, కానీ నా భర్త కోసం వెయిట్ చేస్తాను, లేకపోతే మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ ఎంత
నా అనేది ఇప్పుడు నేను భిక్షగాడి కోసం గురించి కూడా ఆలోచిస్తుంటే అది నా వాళ్ళు, నాకు అతనికి ఏదో సంబంధం ఉంది అని అనుకుని, అంటే మీరు ఎవరి గురించి అయినా ద లాస్ట్ మ్యాన్, యు ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ యు ఎట్ ది ఫోకల్ పాయింట్. ఓన్లీ మీరు ఆ ఫోకస్, ఆ స్పాట్ లైట్ మీ మీద వేసుకోవట్లేదు అంతే. యు ఆల్వేస్ వాంట్ టు గివ్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్. మన కూతురు అయినది కాబట్టి మనం తనని ప్రేమిస్తాం. తను వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది, తను వచ్చిన తర్వాత అన్ని శుభాలే జరిగినాయి, తన మూలానే నా ఔన్నత్యం ఉంది, ఔచిత్యం ఉంది, నేను బతకడానికి ఒక మీనింగ్ ఉంది అని అనుకుంటున్నాం. కాబట్టి మన కూతురు మీద ఫోకస్, ప్రాణాలు పెట్టేసుకుంటాం. అందరికంటే మనల్ని మనము ఎక్కువ ప్రేమించుకుంటాం. అందరికంటే మనల్ని మనం, అంటే మనం ఎలాగోలా కనపడొచ్చు కదా, ఏదో బట్టలు వేసుకోవచ్చు కదా, వీ వాంట్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ అవర్ సెల్స్. మనం మంచిగా మొహానికి పౌడర్ రాసుకుంటాం, లేకపోతే తల మంచిగా చేసుకుంటాము, ప్రెజెంటేషన్ అప్పుడు మంచిగా చూసుకుంటాం. అయితే మన ప్రయారిటీస్ ఇదిగో, వెన్ దేర్ ఆర్ పౌడర్ అసలు చాలా తక్కువ ఉంది అనుకోండి, ఇదిగో నా కూతురు కోసం దాస్తాను, లేకపోతే నా డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకోండి, నా పిల్లల కోసం దాస్తాను, ఐ మే కాంప్రమైజ్. కానీ అక్కడ అగైన్ నా కూతురు అని అంటే మళ్ళీ మీరు వచ్చేసారు. దేవుడు, నన్ను సృష్టించిన దేవుడిని నేను ప్రేమిస్తాను అని అంటే, నా దేవుడు అది నాకు మంచి చేస్తాడు కాబట్టి అని మళ్ళీ మనం అని అనుకుంటున్నాం. ఈ అటాచ్మెంట్స్, బంధాలు, లేకపోతే మన ప్రేమ న్యాచురల్ గా మన తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకు? మనల్ని కన్నారు కాబట్టి, మనల్ని పెంచారు కాబట్టి. అగైన్ మనము ఇక్కడ నన్ను కన్నారు అనే మీకు అక్కడ ఒక గ్రాటిట్యూడ్ భావన. ఇవన్నీ మనము ఎందుకు చెప్పుకుంటున్నాము ఒక్కసారి ఆలోచించండి. యు మైట్ గెట్, మీరు అందరికంటే ఎక్కువ ప్రేమించేది మిమ్మల్ని మీరు అందరికంటే ఎక్కువ ప్రేమించుకుంటారు. అన్డౌటెడ్లీ యూ విల్ లవ్ యువర్ సెల్ఫ్. అలాంటప్పుడు మనము వెన్ దెర్ ఈస్ ఎనీ చాయిస్, నీకు బెస్ట్ హోటల్లోకి వెళ్ళాలా లేకపోతే మీడియం హోటల్ లోకి వెళ్ళాలా అని అంటే, నాకు అన్ని సమానమైనప్పుడు ఐ విల్ ఆల్వేస్ చూస్ ద బెస్ట్. నాకు మంచి షర్ట్ కావాలా లేకపోతే పిచ్చి షర్ట్ కావాలా అని అంటే, అన్ని సమానమైనప్పుడు, అంటే రెండు సమానమైనప్పుడు వి విల్ చూస్ నాకు ఇది నప్పుతుంది అనేసి మనము ఆ పర్టికులర్ బెస్ట్, మనకి ఫ్రెండ్ అని అనుకున్న వాళ్ళు కూడా, మన బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్న వాళ్ళు కూడా, యూ విల్ ట్రై టు సీ యువర్ క్వాలిటీస్. తనకి మీ ఫ్రెండ్లో ఉన్న క్వాలిటీస్ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో వాటిని హైలైట్ చేస్తారు. అండ్ దెన్ సే దట్ హీ ఈస్ ఆర్ షీ ఈస్ మై ఫ్రెండ్, షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేసి అనుకుంటాం. ఐ లవ్ దట్ పర్సన్. ఏ కారణం లేకుండా మీకు నా అనే అటాచ్మెంట్ లేకుండా మీరు వేరే వాళ్ళని సరిగ్గా ప్రేమించలేరు. నా అనే అటాచ్మెంట్ ఉంటుంది. అంటే అందరికంటే ముందు నా వచ్చేసింది అని అంటే, ఇట్ ఈస్ బికాస్ యూ లవ్ యువర్ సెల్ఫ్ ది మోస్ట్. అర్థమవుతుందా అండి? దీనిలో ఎవరికైనా ఏదైనా చెప్పాలా? ఆర్ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ పాయింట్? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డైగ్రెషన్ ఆఫ్ ఒపీనియన్, యు ఆర్ ఫ్రీ. ఆర్ మీరు ఏదైనా మాట్లాడాలన్నా అబౌట్ దిస్, యు ఆర్ ఫ్రీ. ఎనీవన్? అది స్వార్థం అవుదా అండి మనల్ని ఎక్కువ ప్రేమించుకుంటే? స్వార్థం ఎందుకు అవుతుంది? మనం అనుకుంటాము, వి డోంట్ డిజర్వ్ ఇట్ అనేసి అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ మనం అనుకుంటాము మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటే. ఇప్పుడు తల్లి రూపేణా మీరున్నారు అనుకోండి, నష్టం ఏంటి? మిమ్మల్ని మీ పిల్లల్ని ప్రేమించొద్దు అనట్లేదు. మనకు అనిపిస్తుంది, అరే నాకంటే నా పిల్లల కంటే నేను ఎక్కువ. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి వినడానికి, చూసుకోవడానికి. ఎందుకంటే మనం ఒక టిపికల్ మైండ్ సెట్లు ఉండిపోయాం.
నేను ఐఎమ్ నాట్ సేయింగ్ మీ పిల్లల్ని చూసుకోవద్దు అని చెప్పడం లేదు. ఇలా అనిపిస్తుంది స్వార్థమేమో, ఇలా మనం చేయకూడదేమో, మనకంటే మన పిల్లల్ని కదా ముందు పెట్టుకోవాలి, లేకపోతే మన తల్లిదండ్రుల్ని కదా ముందు పెట్టుకోవాలి, లేకపోతే మనల్ని ఇదిగో నడిపిస్తున్న వాడిని కదా, అంటే దేవుణ్ణి కదా ముందు పెట్టుకోవాలి. నోబడీ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ యూ లైక్ దిస్. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ వాంటింగ్ దిస్. మిమ్మల్ని మీరు అందరికంటే ఎక్కువ ప్రేమించుకోండి. ఎందుకంటే ఇంకొక సీక్రెట్ చెప్తున్నా, మిమ్మల్ని మీరు ప్రేమించినంతగా మిమ్మల్ని వేరెవ్వరూ ప్రేమించరు ఈ లోకంలో. మనకు అనిపిస్తుంది తల్లి నన్ను బాగా ప్రేమిస్తుందని. ఐఎమ్ నాట్ తల్లి ప్రేమలో లోపాలు వెతకడం లేదు. దిస్ ఈజ్ నాట్ మై పాయింట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తల్లి కూడా తనని తను ముందు ఎక్కువ ప్రేమించుకుంటది, ఓన్లీ మనకి తెలియదంతే. I does not mean to confuse you. అండ్ ఆల్సో ప్రేమ ఒకరికి ఇచ్చేస్తే, ఇప్పుడు ఏంటంటే ఇది డబ్బుల్లాగా చూస్తున్నాను అనుకోండి. ప్రేమ ఒక 100 రూపాయలు పక్కన వాడికి ఇచ్చేస్తే నా దగ్గర 100 రూపాయలు తక్కువైపోతాయి అనేసి మీరు అనుకుంటుంటే, ఇది అలాంటి ఇచ్చి పిచ్చుకునే భావనకి అతీతమైనది. ఇది లవ్ అనేది యూ కెన్ షవర్ ఎనీ అమౌంట్ ఆఫ్ లవ్ టు అదర్స్. మనమే అనవసరంగా దాచేసుకుంటాం. జాలి, దయ, కరుణ ఇట్లాంటి మంచి భావనలు మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మనం ఏంటంటే ఈ జాలి చూపించాల్సిన అవసరం లేదు, కరుణ చూపించాల్సిన అవసరం లేదు, దయ చూపించాల్సిన అవసరం లేదు, ప్రేమించవలసిన అవసరం లేదు, ఇట్లా అనుకుని మనము కొంతమంది దగ్గర రిస్ట్రిక్ట్ చేసేస్తాం. ఇవేంటి అని అంటే అనంతమైనవి. ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు కాంపిటీషన్, ర్యాంకింగ్, ఇదిగో నంబర్ 1, 2, 3, ఫస్ట్ ఇదిగో మా పిల్లల్ని ప్రేమించాలి ఎందుకంటే నన్ను బట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి అని, లేకపోతే నంబర్ 2 నా తల్లిదండ్రులు ఎందుకంటే నన్ను కన్నారు కాబట్టి, నంబర్ 3 మా స్పౌజ్ ఎందుకంటే నన్ను ఉద్ధరించాడు లేకపోతే ఉద్ధరిస్తుంది కాబట్టి అని మనకి మనం పెట్టుకుంటున్నాం. మనం అది ఎవరు చెప్పలా, మనం అనుకుని అదే రైట్ అని అనుకుని ఇప్పటిదాకా ఉన్నాం. అర్థమవుతుందండి? యా, ఉషా గారు చెప్పండి. వి విల్ కంప్లీట్ దిస్ టాపిక్ అండ్ దెన్ గో అహెడ్. ఉషా గారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ సార్. కొన్ని ఇయర్స్ నేను అట్లాగే నా మీద నేను నిజంగా ప్రేమ చూయించుకోలేదు. మా హస్బెండ్, మా డాటర్ మీదే మొత్తం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తను అనేది మీరు ఆ సర్కిల్ నుండి బయటపడండి మేడం, మీకంటూ ఒక ఇది ఏర్పరచుకోండి అని చెప్తూ ఉండేది. ఎప్పుడైతే నేను ఇలా థింక్ చేసి కొంచెం నా ప్రయారిటీ అంటే వాళ్ళకి ఇస్తూనే అలా చేసుకున్నాను, అప్పటి నుండి నేను కొంచెం ఇన్నర్ పీస్ తో ప్రశాంతంగా అలా ఉండగలుగుతున్నాను సార్. ఇది నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా. రైట్. నేను ఇక్కడ అగైన్ నేను ఏది విపరీతంగా చేయమని చెప్పడం లేదు. నాట్ ఓన్లీ ఫర్ ఉషా గారు, ఫర్ ఎనీవన్. మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకోవడం లేదు, మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటున్నాము అని అంటే ఇట్ రియల్లీ డస్ నాట్ మీన్, ఇట్ ఈస్ నాట్ ఆపోజిట్. ఇదిగో మనము ఇప్పటి వరకు ప్రేమించే మన పిల్లలు, లేకపోతే మన హస్బెండ్, లేకపోతే మన తల్లిదండ్రులు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇంకెవరైనా, వాళ్ళ మీద తక్కువ ప్రేమ చూపిస్తున్నాము అని కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు అంతే ప్రేమగా ఉండండి, ఇంతకంటే ఎక్కువ ప్రేమించండి. అంతకంటే అవతల వాళ్ళని, మీరు ఎవరైతే మీ లిస్ట్ లో ఉన్నారో నెంబర్ 1, 2, 3 అనేసి అనుకుంటున్నారో, వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రేమించగలరు. ఎప్పుడు అని అంటే మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకుంటున్నప్పుడు. నా వాళ్ళు నా అనేది ఉంది కదా, మనల్ని నేను లేకపోయినా పర్వాలేదు, నాకు ఏం పోయినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం బాగుండాలి అని అనుకుంటాం. అక్కడ కూడా మీరు ఆలోచించండి, దట్ ఈస్ నా వాళ్ళు అనేది వచ్చేస్తోంది. మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకుంటే, మీరు ఎవరైతే మన లిస్ట్ లో నెక్స్ట్ ఎవరైతే 1, 2, 3 అని ఉన్నారో వాళ్ళని కూడా ఇంకా బాగా ప్రేమించగలరు. అండ్ ఇట్ డస్ నాట్ కాస్ట్
ఎనీథింగ్. పంచిపెట్టేస్తే స్వీట్ తక్కువైపోతుంది, లేకపోతే ఇచ్చేస్తే మన డబ్బులు తక్కువైపోతాయి. ఇలాగా ప్రేమ అనేది అలా ఉండదు. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ది మోస్ట్. ఎందుకు అనంటే మిమ్మల్ని ఏ వ్యక్తిని తనంత తాను ప్రేమించినట్లుగా వేరే ఏ వ్యక్తి ప్రేమించలేడు. మీరు జీవిస్తున్న మీ జీవితాన్ని వేరే ఎవ్వరూ జీవించలేరు. మనం ఏమనుకుంటున్నా, నేను మా పిల్లల్ని బాగా ప్రేమిస్తాను, నా పిల్లలు కూడా నన్ను అంతే బాగా ప్రేమిస్తారు. యు మే థింక్ లైక్ దిస్. కానీ మీరు ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రేమించినట్టుగా జస్ట్ అంటే ఈ బంధాలు బై ఛాన్స్, ఈ అటాచ్మెంట్స్ బై ఛాన్స్. మనము మన తల్లిదండ్రులకి బై ఛాన్స్ పుట్టాం. నేను వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గించట్లేదు. ప్లీజ్ డు నాట్ అండర్ ఎస్టిమేట్ మీ ఆర్ గెట్ మీ రాంగ్. ఇది వేరే రకంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది పూర్తిగా అర్థం చేసుకోకపోతే. నేను వాళ్ళ రెస్పాన్సిబిలిటీని, వాళ్ళ ప్రేమని నేనేమి తక్కువ చేయడం లేదు. వాళ్ళు మన పట్ల చూపిన ఆదరణ, కరుణ, జాలి, దయ ఇలాంటి మంచి భావనలు ఏమీ తక్కువ చేయడం లేదు. చేయాలి అనుకోవడం కూడా అనుకోవట్లే. ఈ ఉద్దేశం అసలు అది కానే కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించినంతగా వేరే ఏ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించలేరు. మిమ్మల్ని మీరు మంచిగా ప్రేమించుకుంటే మీరు ప్రేమించుతున్నాను అనే అనుకునే వాళ్ళని ఇంకా అద్భుతంగా చూసుకోగలరు. దిస్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద థీమ్ టుడే. ఓకే, నిర్మలా రాణి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మనం ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పుకున్నట్టు, వెన్ యు ఆర్ ఫిల్డ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్, దెన్ ఓన్లీ వీ కెన్ షేర్. మనం రిమ్ వరకు ఫ్రీగా ఫుల్డ్ ఉంటేనే మనం వేరే వాళ్ళకి పంచగలం. మనం ఎంటీ బౌల్ అయితే మనం ఏం పంచగలం సార్? మనకి హెల్త్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, అండ్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వీ కెనాట్ షేర్ ఇట్ ఎనీ మోర్. సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ లవ్, హ్యాపీనెస్, హెల్త్ టు అదర్స్ అంటే మనం ఫిల్డ్ గా ఉండాలి. మన సెల్ఫ్ లవ్ మనం రిమ్ వరకు, అది పాలు పొంగినట్టు అది పొంగితేనే పంచుకోవడానికి అవుతుంది ఆ ప్రేమ. సో సెల్ఫ్ లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం సార్. ఇంకా ఇది అప్పుడు షేర్ చేసుకోవడానికి అప్పుడే కుదురుతుంది, లేదంటే మనం ఎంటీగా ఉంటే వీ కెనాట్ షేర్. అండ్ ఇంకొకటి సార్, ఎస్పెషల్లీ మన సొసైటీలో లేడీస్ ప్రియారిటైజ్ చేసుకోవడం అన్ని ఇట్లానే చేసుకుంటాం. దానివల్ల ఎవరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మనం సెల్ఫ్ లవ్ మనం హ్యాపీగా ఉంటేనే హెల్దీగా ఉండగలం. అండ్ లేడీస్ హ్యాపీగా హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ కూడా హ్యాపీ హెల్దీగా ఉంటుంది. మనం కుక్ చేసేటప్పుడు కానీ, వాళ్ళని చూసుకునేటప్పుడు కానీ ఆ ఫుల్ఫిల్నెస్ 100% పెట్టగలం కదా సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది మనము కొంతమందికి అరే నేను ఇది ఇలా చేయొచ్చా, మన అది సినిమాలో బ్రహ్మానందమును ఎన్టీఆర్ అనుకుంటారు మనం కూడా ప్రేమించొచ్చా చారి గారు అనేసి. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చా అనేసి అనిపిస్తుంది, కానీ దిస్ ఈస్ యాక్చువల్లీ ద ఫ్యాక్ట్. మనల్ని మనం సరిగ్గా ప్రేమించుకోలేకపోతే, అంటే నేను ఎలా ఉన్నా పర్వాలేదు అట్లా అని మనల్ని మనం సరిగ్గా ప్రేమించుకోలేకపోతే, యూ విల్ బికమ్ ఎ బర్డెన్ టు the people whom you are loving the most. Please understand this. మన ఆరోగ్యం పట్ల మనం సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే, మనం ఎవరికైతే మనం ఎక్కువ ప్రేమిస్తున్నామో వాళ్ళకి మనం రేపొద్దునే భారం అవుతాము. మన సెల్ఫ్ ఎస్టీమ్ సరిగ్గా లేకపోతే, మనం ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. నేను ఇప్పుడు మీరు చూస్తున్న దృక్కోణాన్ని ఏమి మార్చాలి అని అనుకోవడం లేదు. అగైన్ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటీషన్. ఏది మీరు ప్రేమించే వ్యక్తుల్ని ఇదిగో మీ ప్రయారిటీస్ చేంజ్ చేయమని నేనేమి చెప్పడం లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ కీప్ యువర్ సెల్ఫ్ అబోవ్ ఎవ్రీ వన్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అందరికంటే ఎక్కువ ప్రేమించండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే బికాస్ ఆఫ్ దిస్ మనకి రాబోయే క్లాసెస్ లో క్లారిటీ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది.
మనం ఎందుకు పొద్దున్నే లేస్తున్నాము, ఎందుకు ఈ క్లాసెస్కి వస్తున్నాము, 4-5 రోజులు వరుసగా సెలవులైనా కానీ వీఆర్ స్టిల్ దీస్ మెనీ పీపుల్ బికాస్ వీ వాంట్ టు గివ్ అవర్ సెల్స్ ది బెస్ట్. మనకి ఎప్పుడు బెస్ట్ ఇచ్చుకోవాలి అనే తాపత్రయం దీంతో ఉంటాం. మనం నేర్చుకుని ఇదిగో మంచిది ఆచరించి పక్కన వాళ్ళకి, మనం ప్రేమించే వాళ్ళకి ఇంకా ఎక్కువ పనికొస్తాము అనే భావన మనలో ఉంది కాబట్టి విపరీతంగా నేను ఏమి టిల్ట్ చేయలేదు, కానీ జస్ట్ ఆలోచన దృక్పథాన్ని జస్ట్ మనల్ని అందరికంటే ముందుగా పెట్టమని చెప్తున్నా. ఎందుకు అని అంటే ఇది గ్రాటిట్యూడ్ లో మనకి పనికొస్తుంది. మ్యాజిక్ మనల్ని మనం అందరికంటే, ఇఫ్ యు ఆర్ అమాంగ్స్ట్ ద టాప్ ఇన్ యువర్ లిస్ట్, యు విల్ ఆల్సో రాసుకునే 10 విషయాలు మంచిగా రాస్తారు. మన రిలేషన్స్ ని మనం మంచిగా ఉంచుకుంటాము, మన హెల్త్ ని మనం మంచిగా ఉంచుకుంటాము, మన మనీని మనం మంచిగా చూసుకుంటాము. ఎవ్రీథింగ్ దీనిలో మీరు మంచిని మాత్రమే చూసి, ఎట్లా అయితే మన దృక్కోణం చేంజ్ అవుతుందో మన మనం ప్రతి దానిలో అక్కడ ఉన్నదే మనము ఇప్పుడు కూడా మ్యాజిక్ అని అంటే మెజిషియన్ ఏం చేస్తాడు, అక్కడ లేనిదేమో పెద్దగా సృష్టించట్లా, ఉన్నదాన్ని చక్కగా హైలైట్ చేసి చూపిస్తారు. విచ్ వి విల్ బి ఫీలింగ్ ఆస్టక్. రైట్, సంధ్యారాణి గారు చెప్పండి. సార్ ఈరోజు ఎగ్జాంపుల్ అంతా నేనే సార్. మార్చి నుంచి సఫర్ అవుతున్నాను బ్రెస్ట్ క్యాన్సర్ తో. ఇప్పుడు నేను ఇలా రికవర్ అయిపోయి ఫ్రెష్ గా కూర్చుని అన్ని క్లాసెస్ వింటున్నానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మ్యామ్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇలా రాసుకోవడం వల్లే అప్పుడప్పుడు బుక్ చదువుకుంటూ ఉంటే ఎందుకు ఉండాలి, నేను బాగా రికవర్ అయిపోయాను కదా అని ఇప్పుడు చాలా యాక్టివ్ గా మా అబ్బాయి కొడుకు పెళ్లి చేసుకోవాలని మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. నేను ఉంటేనే కదా అన్ని బాగా జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ బికాస్ ఇవన్నీ ఏంటంటే సంధ్యారాణి గారి గురించి మనకి చాలా మందికి తెలుసు. మనం మనల్ని ముందు పెట్టుకోకపోవడం మూలన ఒక్కొక్కసారి ఎంతో డిఫికల్టీస్ వచ్చేస్తాయి. అది ప్రతిరోజు ఈ డిఫికల్టీ ఫేస్ చేయకపోవచ్చు, కానీ సమ్ స్టార్క్ రియాలిటీస్ విల్ మేక్ యూ ఫీల్ దట్ యు హావ్ డన్ ద రాంగ్ థింగ్ టిల్ నౌ. సో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించొద్దు, కానీ ఫస్ట్ we may have to engrave in our mind that we are important. మనము కూడా ఇంపార్టెంట్, మన తిండి ఇంపార్టెంట్, మనం ఎలా కనిపిస్తున్నాము ఇంపార్టెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. మనము వి ఆల్వేస్ వాంట్ టు గివ్ అవర్ సెల్స్ ది బెస్ట్. సో ఈ క్షణాన్ని కూడా బెస్ట్గా ఉపయోగించుకోవాలి. ఈ క్షణం పోతే రాదు కాబట్టి, ఈ క్షణం మనం అనుకున్నట్లు ఈ క్షణం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఎలా బెస్ట్గా ఉపయోగించుకోవాలి, ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలి, ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవించాలి. ఇది పోతే రాదు. అండ్ వి నో దట్ వీఆర్ ద బెస్ట్. ఎప్పుడు మనకు అనిపిస్తుంది వి ఆల్వేస్ వాంట్ టు బి ద బెస్ట్ అండ్ వి నో దట్ వీఆర్ ద బెస్ట్. కాబట్టి అనవసరమైన ఆలోచనలు, మన హెల్త్ కి హార్మ్ చేసే ఆలోచనలు ఏవి ఉండకుండా మనం ముందుకెళ్ళాలి. మనం ఏమైనా ఆలోచిస్తున్నాము అని అనుకోండి, అది మనం బెస్ట్ కోసమే చూస్తాం కదా. డూ యూ వాంట్ టు ఈట్, మీకు మంచి పరమాన్నం ఉంది, లేకపోతే 3 రోజుల క్రితం చేసిన పాచిపోయిన అన్నం ఉంది, ఏది చూస్ చేసుకుంటారు? You will choose wisely. మనం అందరం చాలా వైజ్ పీపుల్. We will choose the best. So do not go into those thoughts. ఎప్పుడైనా మీకు ఈ రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి థాట్స్ లోకి వెళ్తున్నప్పుడు నా విషయాలు నేను చెప్పిన ఈ విషయం గుర్తుకు తెచ్చుకోండి. ఆర్ వి గోయింగ్ ఇన్ టు ద పాస్ట్ అండ్ ఈ పాచిపోయిన అన్నంతో థింక్ చేయండి, విచ్ ఈజ్ నాట్ హెల్దీ టు యూ. సో వీ హ్యావ్ ఏ టైమ్
విచ్ ఈస్ ఇర్రివోకబుల్, మనం వెళ్ళి గతంలోకి వెళ్ళి రిపేర్ చేయలేనివి ఉన్నాయి. సో దాని గురించి చింతించడం అనవసరం. ఇప్పుడు మన చేతుల్లో, బికాస్ వీఆర్ ద బెస్ట్, వీ వాంట్ టు గివ్ అస్ అవర్ సెల్స్ ది బెస్ట్. ఇప్పుడు మనము ఈ క్షణాన్ని మంచిగా సెల్ఫ్ లవ్ తోటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు తీసుకెళ్దాం. సో దట్ ఫ్యూచర్ విల్ బి ఈవెన్ మోర్ బ్రైటర్. అర్థమవుతుంది కదండి చెప్పింది? రైట్. అస్తమానం నా గురించి చెప్తున్నానేమో సార్, కొంచెం అస్తమానం అందరికి నా గురించి చెప్తున్నానేమో అనుకుంటున్నాను నేను. లేదు లేదు లేదు. See, I am happy that you are sharing because I want all of you to talk. అందరూ మనం మాట్లాడలేము, బట్ యూ హ్యావ్, మీరు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి వచ్చారు. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, రైట్? ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ షేరింగ్, బికాస్ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక పెద్ద యుద్ధాన్ని సాధించి వచ్చారు. అందరం కూడా కొన్ని యుద్ధాలు చేస్తూ ఉంటాం. అందరికి ఎవ్రీవన్ విల్ రిలేట్. అవి చెప్పుకునేంత పెద్ద యుద్ధాలు కాకపోవచ్చు, బయట పెట్టుకునేంత ధైర్యం లేకపోవచ్చు, కానీ అందరం అంతరాలలో చాలా యుద్ధాలు చేస్తూ ఉంటాం. చేసి అలా బయటకు వచ్చి, నేను అడిగితే చాలా మంది చెప్తారు ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్. మనకి టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి we'll end the class today. We'll meet tomorrow. సార్ ఇప్పుడు ఒక్కసారి రిపీట్ చేయరా సార్? పాస్ట్ లో జరిగినవి ఏదో వర్డ్ చెప్పేది. పాస్ట్ లో అంటే మనకి ఎప్పుడు కూడా మనం పాస్ట్ లో జరిగిన విషయాల గురించి మనకి దాని వల్ల లాభం లేకపోతే మనం వాటినే ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఎందుకంటే ఈ టైం అనేది రన్ అయిపోతూ ఉంది. ఓకే, దీని గురించి మనం రాబోయే క్లాసెస్ లో మళ్ళీ చెప్పుకుందాం. సార్ మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి సార్. ఎందుకంటే ఐఏఎస్ తీసి పక్కన పెట్టేశారు సార్. ఐఏఎస్ పక్కన పెట్టేశారు. అది మీలో పెట్టుకుంటే మనల్ని ఇంకొకరు ప్రేమించలేదు సార్. మిమ్మల్ని మీరు బయటికి తేబట్టి ఈ రోజు అందరినీ ప్రేమించగలుగుతున్నారు, అందరినీ ప్రేమించాలని చెప్పగలుగుతున్నారు సార్. అంటే మీ కర్తవ్యం మీరు ఎలా చేస్తున్నారో మా కర్తవ్యాన్ని మేము ఎలా చేయాలన్నది మాకు తెలియపరుస్తుంది. చాలా చాలా కృతజ్ఞతలు సార్. సో నైస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. నమస్తే. We'll meet tomorrow. Thank you very much. Thank you so much. Thank you, sir.